హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళనైతే కావ్య శారీస్ అండ్ డిజైన్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవాళనైతే శారీ షాపింగ్కి వచ్చాను అండ్ ఇక్కడైతే ఆఫర్ రన్ అవుతుందండి. దసరా స్పెషల్ ఆఫర్ అనమాట. ఫ్లాట్ 15% ఆఫ్ మీరు ఏ శారీ తీసుకున్నా టిల్ దసరా వరకు. సో ఎక్స్ప్లోర్ చేద్దామా, రండి. ఈ స్టోర్లో శారీసే కాకుండా జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి బ్రైడల్ వరకు అన్ని రకాల జ్యువెలరీ ఉంటుంది విత్ లోయెస్ట్ వే అనమాట. సో ఇది కొత్తపేటలో ఉంటుంది, హస్తినాపురంలో ఉంటుంది. మీకు ఎక్కడ దగ్గర ఉంటే ఆ స్టోర్కి వెళ్ళి మీకు నచ్చిన జ్యువెలరీ పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ వెరైటీ అండి, మనం పైతానీ శారీస్ చూద్దాం. మనకి ఇప్పుడు ఆనంద్ గారు చూపిస్తారనమాట. సో ఆనంద్ గారు, పైతానీలో ఏం వెరైటీస్ ఉన్నాయి, ఏం రేంజ్లో ఉన్నాయి? పైతానీలో 20,000 నుంచి 25 వరకు ఉన్నది. లోటస్ డిజైన్ వస్తుంది, పికాక్ డిజైన్ వస్తుంది, సింగిల్ మునియా వస్తుంది, ట్రిపుల్ మునియా వస్తుంది, చెక్స్ వస్తుంది. ఓకే, అది ఒకసారి ఓపెన్ చేస్తారా? చేస్తాం. వావ్, ప్యారెట్ డిజైన్ వచ్చింది, చెక్స్ వచ్చి మీనా బూటా వచ్చింది, ట్రిపుల్ మునియా. యా, బాడీ అట్లా ఉంటుంది, బాడీ ఎలా వస్తుంది. సో ఒకసారి బ్లౌజ్ చూపిస్తారా? బ్లౌజ్ ఇలా వస్తుంది, బార్డర్ వచ్చి ట్రిపుల్ మునియా వస్తుంది. మునియా కన్నీ ఇట్లానే వస్తాయా బ్లౌజ్? అలాగే వస్తుంది. ఓకే, సో మనకి లోటస్కి మాత్రం డిఫరెంట్ ఉంటుందండి. ఒకసారి గ్రీన్ ఓపెన్ చేయండి. లోటస్లో పికాక్ వస్తుంది. ఓకే, ఓహో, పికాక్ ప్లస్ లోటస్ వచ్చేసి బూటా వస్తుంది. యా, సో మంచి డార్క్ గ్రీన్ అండి, కలర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందన్నమాట. మనకి బార్డర్ ఈ విధంగా ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ని హైలైట్ చేస్తారనమాట. చాలా బాగుంది, మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. సో వీడియో కాల్ ఆప్షన్ ఉందా అండి మా వాళ్ళు ఎవరైనా చూడడానికి? ఆన్లైన్ కూడా ఉన్నది. ఓకే, యా, సో ఇంకేం వెరైటీస్ చూపిస్తారు? సో ఇవేం వెరైటీ అండి? ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పైతానీ మేడం. ఇది ఓకే, ఇది లోటస్ డిజైన్ వస్తుంది, ఇది పికాక్ డిజైన్ వస్తుంది, ఇది త్రిబుల్ మునియా వస్తుంది, త్రిబుల్ మునియా, ఇది సింగిల్ మునియా. ఇలా మీకు 35,000 నుంచి 2,50,000 వరకు వస్తుంది మేడం. ప్యూర్ హ్యాండ్లూమ్, ఇది హ్యాండ్ మేడ్. ఇది యా, మీకు దీంట్లో వెరైటీ చూపిస్తా అండి. సింగిల్ మునియా అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందో ఓపెన్ పిక్ చూపిద్దాం. ఒకసారి ఓపెన్ చేయండి. ఇది మంచి ఏంది, ఆనంద బ్లూ, ఏం బ్లూ? పికాక్ గ్రీన్. ఓకే, వావ్, ప్యారెట్స్ వస్తాయి. ప్యారెట్స్, నైస్ నైస్, చాలా బాగుంటుంది. సో కల్నేతా షేడ్, ఇది మొత్తం హ్యాండ్ మేడ్ మేడం. ఇది హ్యాండ్లూమ్. యా, సో దీంట్లో హై ఎండ్ శారీ ఏది? ఇది లోటస్ డిజైన్ వస్తుంది మేడం. ఓకే, ఓకే, 1,25,000 మేడం. ఇది ప్యూర్ హ్యాండ్ వూవెన్ పైతానీ అండి. ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ మనకి బూటాలో వచ్చింది. మీకు కొంచెం ఆల్ ఓవర్లో కావాలి, ఇంకా బిగ్ బోర్డర్లో కావాలంటే అలాంటి రేంజ్లో కూడా శారీస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రీమియం ప్రైస్, ప్రీమియం క్వాలిటీ అనమాట. సో అవి కూడా చూసేద్దాం. పైతానీలో మనం బేసిక్ రేంజ్ నుంచి చూసాము, ఇప్పుడు హై ఎండ్ అనమాట. చాలా బాగున్నాయి. బ్రైడల్కి అయితే బెస్ట్ షాప్ అని చెప్పొచ్చండి. ఇది చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ సారీ ఓపెన్ చేశారు, ఇది ఒకసారి చూపిద్దామా మనం? మంచి పర్పుల్ షేడ్, డీప్ పర్పుల్, జామునీ కలర్, బ్రింజాల్ కలర్. యా, ఎంత బాగుందో కలర్, క్వీన్ లుక్ అనమాట. లోటస్ డిజైన్ వస్తుంది మేడం. ఓకే, చాలా చాలా బాగుంది. ఓకే, ఇదేం డిజైన్? ఇది ఫ్లవర్ డిజైన్ మేడం, ఫ్లవర్ డీటెయిలింగ్. ఓకే, సో ఇది టిష్యూలో వచ్చింది, ప్యూర్ టిష్యూలో పైతానీ శారీ అండి. చాలా చాలా బాగుంది. ఒక స్టేట్మెంట్ జ్యువెలరీ ఎట్లానో స్టేట్మెంట్ శారీ అనమాట. ఇది బ్రైడల్కి కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒక స్టన్నింగ్ బ్రైడ్ కోసం ఇదండి. ఇది ఆల్ ఓవర్ మీనా ఎక్కువ ఉంటుంది మేడం. పెద్ద ఫ్లవర్ వస్తుంది, చిన్న ఫ్లవర్ వస్తుంది, కింద కూడా ఫ్లవర్ మొత్తం వస్తుంది. ఇది వీవింగ్ కి టైం ఎక్కువ పడుతుంది ఐ థింక్. ఓకే, సో దీంట్లో ఇది టిష్యూలో చూసాం కదండి, డిఫరెంట్ వెరైటీ. అండ్ కొంచెం హాఫ్ లో చూద్దాం. ఓకే, ఓకే, ఇది బిగ్ బార్డర్ అనమాట, నైస్ హాఫ్ లాగా. ఓకే, నైస్ నైస్, చాలా చాలా బాగుంది. ప్యారెట్స్ వచ్చి మీనా బూటా వస్తుంది, మొత్తం సింగిల్ మునియా వచ్చి మీద బూటా వస్తుంది.
సో యా, ఇవైతే మనకి బయట మార్కెట్లో కూడా అంటే కొంచెం అలా ఇట్లా దొరుకుతాయి. బట్ ఇది ఉంది చూడండి, దిస్ వన్, ఇది లిమిటెడ్ వర్షన్ అనమాట. చాలా లిమిటెడ్గా దొరుకుతుంది, ఎక్స్క్లూజివ్ పీసెస్. ఎస్, హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అంటారు కదా, అట్లా అనమాట. కొన్ని దగ్గర దొరుకుతుంది. కావ్య సారీస్లో అయితే రెడీ టు ఉందండి. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసేసి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. ఆన్లైన్ కూడా ఉన్నది. యా, రాజ్కోట్ పటోలా మొత్తం ఇది ట్రెడిషనల్ డిజైన్ ఉంటుంది మేడం. నేను చెప్తా. ఇది నవరత్న పటోలా కదండి, ఇది పాన్ పటోలా. సో కొన్ని వెరైటీస్ అయితే నాకు తెలుసు అనమాట. కానీ ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఇది ఒకసారి చూపించండి, ఎంత బాగుందో డిజైన్. ఎలిఫెంట్ వచ్చి మీకు ఫ్లవర్ వస్తుంది. వావ్, 4 ప్లే ఉంటుంది మేడం. ఇది హ్యాండ్ మేడ్, ఇది మొత్తం హ్యాండ్ వీవింగ్. ఎంత బాగుందో. యాక్చువల్గా ఇది వచ్చేసి డబల్ వార్ప్ అంటారు కదండి, డబల్ వార్ప్ పళ్ళు, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. సో ఫుల్ ఆల్ ఓవర్ ఇచ్చేసారు కాబట్టి బ్లౌజ్ మనకి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది. సో మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఫుల్ నెక్ పెట్టేసుకొని, మీ చాయిస్ అది. అండ్ దీంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ప్రైస్ రేంజ్ ఇక్కడ ఎంత నుంచి స్టార్ట్ అండి పటోలాలో? 20K నుంచి 30K వరకు. యా, 20 to 30 రేంజ్లో అయితే ఉన్నాయి. మీకు దీంట్లో ఇప్పుడు మేము చూపించే వాటిలో ఏ శారీ నచ్చినా, దాంట్లో కలర్స్ కావాలి, ఇంకేమైనా ఓపెన్ పిక్స్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే మీకు ఓపెన్ పిక్స్ కానీ లేదు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేస్తారా? వావ్, మంచి పింక్ షేడ్ అండి. బ్యూటిఫుల్ పింక్, చాలా బాగుంది. అండ్ ఇది కూడా డబల్ వార్పులో పింక్ అండ్ పర్పుల్. యా, నైస్. సో దీనిలో సింగిల్ వార్పు ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయా? సింగిల్ వార్ప్ వస్తుంది. ఇది సింగిల్ వార్ప్. ఓకే, మంచి ఎమరాల్డ్ గ్రీన్ అన్నమాట. ఎమరాల్డ్, నైస్, చాలా బాగుంది. సో ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా తెలిసిపోతుందండి. సింగిల్ వార్పు అనేది మనకి లైట్గా ఉంది ఫ్యాబ్రిక్. సో డబల్ వార్పు వచ్చేసరికి ఏంటంటే థిక్గా ఉందన్నమాట. సో మనకు అక్కడ తెలిసిపోతుంది దీనిలో అంటే డబల్ వీవింగ్ కానీ సింగిల్ వీవింగ్ కానీ. సో ఇంకేమున్నాయి దీంట్లో వెరైటీస్? ప్రింట్స్. ఓకే, ఇది కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, వీవింగ్ చేంజ్ అన్నమాట. సేమ్ వీవింగ్ సేమే ఉంటుంది, డబల్ వార్ప్ కాకపోతే కాంట్రాస్ట్ అవి సెల్ఫ్ వచ్చింది. ఓకే, ఇది ఓకే ఓకే, మంచి బ్లూకి పింక్, నవీ బ్లూకి పింక్. పింక్, ఓకే, చాలా బాగుంది. దీంట్లో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉందండి. సో నెక్స్ట్ యానిమల్ థీమ్ వస్తుంది మేడం. ఇది యా, రాబిట్, పికాకు, టైగరు, ఆల్ వెరైటీస్. జంగల్ థీమ్ అనుకోండి. జంగల్ థీమ్ అండి. ఓకే, సో ఇప్పుడైతే దసరా అయిపోగానే మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నారు కదా మనకి, ఫ్లాట్ 15%. సో ఇప్పుడు కొని పట్టుకున్నారనుకోండి, అప్పటికి మంచిగా మీరు వేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పట్టోలా అయిపోయింది, నెక్స్ట్ టైం వెరైటీ చూపిస్తారు. వింటేజ్ పట్టు. వింటేజ్ పట్టు, ట్రెండింగ్ పట్టు చూద్దాం. పట్టోలా అయిపోయింది. సో కొంచెం వెరైటీ చూద్దాం. ఏమిటండి ఇది వెరైటీ? ఎక్తారా బెనారస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది మేడం. మల్టీ కలర్ డిజైన్ వస్తుంది ఇవన్నీ. ఓకే, ఒకటి ఓపెన్ చేస్తారా? ఇది ఓపెన్ చేద్దాం. మెజెంటా గ్రీన్ షేడ్ వస్తుంది, మీనా బుటా వస్తుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఫాలింగ్ ఉంది, ఫాలింగ్ ఉంటుంది. యా. సో మనకి బనారస్ ఏంటంటే మనకి మేజర్గా మనం చూసేది ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి వీవింగ్ వల్ల. బట్ ఇది ఎంత వీవింగ్ వచ్చినా ఎంత బాగున్నా ఇది మనకి లైట్ వెయిట్లో అట్లా వస్తుంది అనమాట. మీనా వీవింగ్ వచ్చింది, ఒక మంచి కాంబినేషన్. కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, ఒక మంచి రాయల్ లుక్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మస్తు షేడ్స్ ఉన్నాయి. అసలు నాకు గ్రీన్ చాలా నచ్చేసింది. గ్రీన్, ఎల్లో, బాటిల్ గ్రీన్ చాలా చాలా బాగుంది. ఇవి ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇది 23K నుంచి 28K వరకు ఉంటుంది మేడం. ఓకే, ఇది మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. యా, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ ఎక్తారా బనారస్ అనేది. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ అండి. ఈ పింక్ చాలా చాలా బాగుంది, రాణి పింక్. ఇందులో పేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయి మేడం. పేస్టల్స్, ఓకే. మీనా బుట్ట వచ్చి పేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయి. ఓకే, బాగుందా? నాకు ఎలా ఉంది? ఇలా పేస్టల్ షేడ్స్ కూడా వస్తాయి. ఓకే, ఇది అర్థం అవ్వట్లేదు. దీంట్లో వీవింగ్ యాంటిక్ వీవింగ్ లాగా అట్లా వచ్చింది అనమాట. ఇది ఎంబోజ్ వస్తుంది, చాలా బాగుంది.
సో ఇవి మనకి 23,000 చేంజ్ నుంచి మనకి 28-30 వరకు ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో వీటిపైన కూడా మనకి ఫ్లాట్ 15% ఆఫ్ అయితే ఉంది. స్టోర్ విజిట్ అయితే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు. నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ దాంట్లో నుంచి సెలెక్ట్ చూపిస్తున్నాను. సో మీ స్టోర్ విజిట్ అయితే స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేయవచ్చు, మీకు నచ్చింది వేసుకొని చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ టైం వెరైటీ చూపిస్తాను. బెనారస్లోనే పట్టు చూపిస్తాం మేడం, ఆల్ ఓవర్. ఓకే, చూద్దాం. సో బనారస్లోనే వెరైటీస్ అండి. అసలు నాకైతే ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఈ స్టోర్ విజిట్ అయ్యే వరకు తెలియదు అనమాట. వెరైటీస్ చూపిద్దామా అండి? అదేంటండి? ఇది మీనా. ఇది మీనా, బెనారస్ మీనా ప్యూర్. ఇది ఓకే. ఇది వచ్చేసి జామ్దాని. బనారస్లో జామ్దాని. బెనారస్లో జామ్దాని. ఇది బెనారస్లో రాంకట్. ఓకే. ఇది ఆల్ ఓవర్ వచ్చి మీనా బూటా వస్తుంది. ఓకే, ఇది మీనా బూటా వస్తుంది బార్డర్లో. యా, ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా? ఇది మనకి ప్యూర్ బనారస్లో ఆల్ ఓవర్ అండి, విత్ మీనా బూటా అనమాట. చాలా బాగుంది. మంచి రాయల్ బ్లూ పైన ఈ విధంగా ఫుల్ యాంటిక్ జరీ వివింగ్, పింక్ అండ్ ఆరెంజ్ మీనా బూటా వస్తుంది. చాలా చాలా బాగుంది. ప్రెటియెస్ట్ వన్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట. బార్డర్ వస్తుంది. ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇలా 15K నుంచి స్టార్ట్ ఉన్నది మేడం. ఓకే. సో ఇది మీనా ఉంది కాబట్టి కొంచెం ప్రీమియం అయితే ఉంటుందండి. క్వాలిటీ అట్లానే ఉంది. ప్రైస్ కూడా మనకి అరౌండ్ 20 చేంజ్లో అట్లా ఉంటుంది, 20-25 వరకు ఉండొచ్చు. సో దీంట్లో అయితే ఇంకా వెరైటీస్ ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో ఇంకో వెరైటీ అండి యాక్చువల్లీ. సో ఇది బార్డర్లో వచ్చిందనమాట వీవింగ్ అయితే. కొంచెం లైక్ పైతానీ స్టైల్ లాగా ఉంది, కానీ ప్యూర్ బనారస్ హ్యాండ్లూమ్ శారీ. నైస్. చూసారా ఎంత బాగుందో? ఓపెన్ చేస్తే ఇట్లా మంచి లుక్ అనమాట. మంచి రాణి పింక్ షేడ్లో వచ్చేసింది. క్యూట్ కలర్. ఓకే. సో ఒకసారి నాకు రామ్ కార్ట్ ఇది కూడా చూపించండి. అది రామ్ కాటా రంకాటా? ఇది రంకాట్. ఇది రంకాట్. ఓకే. ఇది రంకాట్లో బెనారస్ లో రంకాట్. ఇది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ప్యూర్ రంకాట్. ఇది నైస్. ఇది బ్లౌజ్ అండి. అది బ్లౌజ్. ఓకే. సో దీంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయంట. సో మీకు ఏదైనా నచ్చితే, ఐ మీన్ దీంట్లో చూసింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లో పిక్స్, ఓపెన్ పిక్స్ అడిగారంటే ఓపెన్ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తారు. వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇన్స్టాలో రెగ్యులర్గా ఫాలో అయితే వీళ్ళ డైలీ అప్డేట్స్ ఉంటాయండి. సో డూ ఫాలో ఇన్స్టా. నేను పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, నెక్స్ట్ టైం వెరైటీ చూపిస్తారు. ఇది ఏదో చూపించండి. ఇది సంథింగ్ డిఫరెంట్ అన్నది. ఓకే, పర్పుల్లో మంచి ఇది వచ్చేసి బెనారస్లో జామ్దాని. యా, సో బనారస్లో జామ్దాని అనమాట. దీనికి మనకి ఇంతకుముందు చూసిన బనారస్కి తేడా ఏంటంటే, బనారస్ శారీకి దీంట్లో లైట్ వెయిట్ జరీ వస్తుందండి, విత్ యాంటిక్ వివింగ్ అనమాట. మీకు అర్థమైపోతుంది. మొత్తం ఇంటర్లాక్ వివింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి పళ్ళు, షార్ట్ పళ్ళునే బార్డర్ వస్తుంది. బ్లౌజ్ క్వీన్. సో ఇది బ్లౌజ్ అండి. సో జామ్దాని బనారస్ అన్నారు కదా, మరి ఇవి ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇలా మీకు 25 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. యా, ఇది కూడా జామ్దాని బనారస్. ఇది కూడా జామ్దాని. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ మీనాలో చూద్దామా? నాకు అది చూపించండి, చాలా నచ్చింది ఫస్ట్. ఇది మీనా, బెనారస్ మీనా. ఇది చాలా బాగుంది కదా, మంచి పేస్టల్ షేడ్లో వచ్చింది. లైక్ పిచ్ వై స్టైల్ అంటారు కదా, ఆ వీవింగ్ అనమాట. మనం నార్మల్గా పెయింటింగ్ చూస్తాం, బట్ ఇక్కడ వీవింగ్ అయితే వచ్చేసింది. మంచి లైట్ పిస్తా షేడ్ అండి, దానిపైన మొత్తం యాంటిక్ జరీ వీవింగ్. అండ్ దిస్ వన్ ఓకే. ఇవేం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇది వచ్చేసి మీకు 48 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, క్వాలిటీ తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఈ గ్రీన్ ఏంటండి? ఇది బెనారస్ మీనా బూటా వచ్చి లైట్గా. ఓ, ఇది న్యూ వెరైటీ కదా శారీ. మంచి గ్రీన్ షేడ్లో ఉంది విత్ మీనా వీవింగ్. స్టోరీ టెల్లింగ్ అంటారు కదండి, శారీలో కంప్లీట్గా అట్లా ఉందన్నమాట. ఒక హౌస్, ట్రీస్ సంథింగ్ అట్లా వచ్చేసింది అనమాట. ఇది మనకి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసారు. చాలా బాగుంది, ప్రెటియెస్ట్ వన్. అండ్ బ్రైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి కూతురు రోజు కట్టుకోవడానికి కానీ, లేదు గృహప్రవేశం సంథింగ్ ఆ రోజు మీరు హైలైట్ అవ్వడానికి ఇది మంచి శారీ అండి. అండ్ దీంట్లో ఏంటుంది ప్రైస్ స్టార్టింగ్? ఇలా మీకు 25K నుంచి స్టార్ట్ ఉంది మేడం. ఓకే, 25 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మనకి దీంట్లో ఏదైతే జరీ కానీ మీనా కానీ ఏదైతే హైలైట్ అవుతుందో దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సారీస్ చూద్దామా? హలో, బనారస్లోనే ఇంకొక వెరైటీ అండి, మ్యాంగో సిల్క్. ఇది మ్యాంగో సిల్క్. ఇది ఆరెంజ్ ఓపెన్ చేద్దామా? సో కలర్ ఆఫ్ ద ఇయర్ కదా, 25th లో ఇదే ఆరెంజ్ నడుస్తుంది.
కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఓకే, ప్యూర్ మ్యాంగో సిల్క్ అండి, మనకి ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ పార్టీ వేర్కి కావాలంటే డెఫినెట్గా దీనికి వెళ్ళాల్సింది, అంత బాగుంటుంది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం. ఓకే, దిస్ వన్ యాక్చువల్లీ చాలా బాగుంది. దీంట్లో అయితే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవేం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 15K నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఓకే, ఒకసారి మీకు కలర్స్ చూపిస్తాము. ఇది చూడండి, మంచి రెడ్ షేడ్, గ్రీన్ షేడ్, బ్లూ, వైన్ షేడ్, ఇది గ్రీన్ యాక్చువల్లీ, అండ్ పర్పుల్ బ్రింజాల్ షేడ్ లాగా, అదైతే మనకి రెడ్ సంథింగ్ అట్లా వచ్చింది అనమాట. ఇది కాంట్రాస్టా? ఇది కాంట్రాస్ట్ వచ్చింది. ఓకే, ఇలా అన్ని సెల్ఫ్ వచ్చినాయి, కాంట్రాస్ట్ వచ్చేది. నైస్. ఇవి చాలా, దీనిలో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ సెల్ఫ్ అంతా వాటికి అనమాట, బెనారస్ సెక్షన్. మీరు స్టోర్ విజిట్ అయ్యి ఈ కలెక్షన్ అంతా చూసుకోవచ్చు. సో దసరా షైన్ అండి ఇవన్నీ, దసరాకి చాలా బాందిని అయితే బాగా స్పెషల్ అనమాట. సో కడ్డీ జార్జెట్ బెనారస్ కడ్డీ జార్జెట్ ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇది 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే, ప్యూర్ కడ్డీ జార్జెట్స్ అండి. సో ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేద్దామా? ఇదా ఇది గెయిన్ ఓపెన్. ఓకే, ఓకే, మంచి గ్రీన్ షేడ్ అండి, చాలా బాగుంది. సో జార్జెట్స్ కాబట్టి బాడీ హగ్ అయితే ఉంటాయన్నమాట. ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బాందిని వచ్చేసి ఇట్లా ఈ విధంగా బార్డర్ వస్తుందండి, బార్డర్. ఓకే, ఇందులో కలర్స్ ఉంటాయి ఇలా. సో ఇది పింక్ ఉంది చూడండి, ఇట్లా బాక్స్ లాగా వచ్చేసింది. ఇది రెడ్ లో వస్తుంది. ఇది వచ్చేసి మంచి బ్రింజాల్ షేడ్ అంటారు కదా, వాయిలెట్, ఆ షేడ్ అనమాట. ఇది ఆరెంజ్ అండ్ పింక్ డ్యూల్ షేడ్ వస్తుంది. అసలు ఇది ఎప్పుడు ఉండే షేడ్, ఇంకా ఆరెంజ్ పింక్ ఎక్కువ నడుస్తుంది. అండ్ బాందినిలో వెరైటీ ఏంటంటే అయితే ఫుల్ రెడ్ లో ఉంటాయి, అయితే పింక్ లో ఉంటాయి అనమాట. మంచి షేడ్స్. యాక్చువల్లీ ఇది చూద్దామండి, డిజైనర్ పీస్ ఇది. ఇది వచ్చేసి మీకు మొత్తం వర్క్ వస్తుంది మేడం, హ్యాండ్ మేడ్ ఇది. అవును, వావ్, జర్దోజీ వర్క్ ఇది. జర్దోజీ ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. హ్యాండ్ మేడ్ ఇది, మంచి రిచ్ ఎలిగెంట్ లుక్ అన్నమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఈ విధంగా చిన్న చిన్న లట్కాన్ ఇచ్చినారు, బాగుంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి, మీరు స్టోర్ విజిట్ అయ్యి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వెరైటీస్ చూద్దామండి. ఇది కంచి బాందిని మేడం, ఇది ప్యూర్ ఉంటుంది. ఇంతకుముందు ఫ్యాన్సీగా చూసాం కదా, ఇది కొంచెం పట్టు స్టైల్ అన్నమాట, ట్రెడిషనల్ స్టైల్లో చూద్దాం. ఇది ఇక్కత్ బాందిని, ఇది ఓపెన్ చేద్దామండి. బాందిని వచ్చి పటోలా కూడా వస్తుంది. ఇది పటోలా బాందిని అండి, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, బిగ్ బార్డర్ వచ్చింది, మంచి ట్రెడిషనల్ కంచి బార్డర్ విత్ పటోలా డిజైన్. ఇది వచ్చేసి బాందిని అనమాట. ఇది కొంచెం ఇది సెమీ ఫినిష్డ్ ఉందండి. సో మీరు ఫినిష్ చేయించుకుంటే కంప్లీట్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. బెస్ట్ డిజైన్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ నైస్ కదా. ఇవేమి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? 39K నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దీనిలో కలర్స్ అనమాట. ఇది మంచి డార్క్ పింక్ అండి, రోజ్ పింక్ అంటారు కదా, దానికి గ్రీన్ వచ్చింది. ఇది మంచి డార్క్ బ్లూకి రెడ్ లాగా వచ్చేసింది. ఇది బ్రౌన్ షేడ్కి వైలెట్ రస్టిక్ బ్రౌన్ ఉంటుంది కదా, దానికి వైలెట్. అది వచ్చేసి రమా గ్రీన్కి రెడ్ అనమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనకి 35 నుంచి 39 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కంచి బోర్డర్ మనకి ఎంత పెద్దగా వస్తే దాని ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకేం వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు దసరా స్పెషల్లో ఎడిషన్లో? ఇంకా ఇక్కడ వింటేజ్ పట్టు ఉంది, చూద్దామా? చలో, వింటేజ్ పట్టు. నేను ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా, యూట్యూబ్ చూసినా, ఇన్స్టా చూసినా వింటేజ్ పట్టు శారీస్ అనేది చాలా చాలా ట్రెండ్లో ఉందండి. నేను ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తున్నా ఫ్రమ్ కావ్య శారీస్ అండ్ డిజైనర్స్ అనమాట. ఫస్ట్ ఆ శారీ చూద్దాం. నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. మంచి గోల్డీ చారెస్ సంథింగ్, దానికి వైన్ కలర్ అన్నమాట. ఎంత బాగుందో, చక్కగా ఉంది. ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, ప్యూర్ హ్యాండ్ మేడ్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి డిజైనర్ శారీ అండి, వింటేజ్ లో. గ్యాప్ బార్డర్. సో ఇది గ్యాప్ బార్డర్ అండ్ బ్లౌజ్ అన్నమాట. చాలా బాగుంది. ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి? ఇది మీకు వచ్చేసి మీకు 15K నుంచి ఉన్నది మేడం, మీకు 65 వరకు ఉన్నది. ఎస్. సో మనకి ఇక్కడ జరీ క్వాలిటీని బట్టి అంటే జరీని బట్టి దాని వీవింగ్ని బట్టి ప్రైస్ అన్నమాట. కానీ ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం శారీస్ అండి. దీంట్లో అయితే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వెరైటీ చూద్దామా? ఇది చూపిద్దామండి. ఇది
గ్రీన్ ఓపెన్ చేద్దాం. గ్రీన్ చాలా షేడ్ వస్తుంది. యా, ఇది మనకి సమ్ ముగ్గు డిజైన్ లాగా అట్లా వచ్చింది అనమాట. డిజైన్ వచ్చి పెద్ద చెక్స్ వస్తుంది. ఎంత బాగుందో కదా. గ్యాప్ బార్డర్. ఇది క్లాసిక్ పీస్, క్లాసిక్ యాంటిక్ పీస్ అంటారు కదా అట్లా అన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ రిచ్ పళ్ళు. బ్లౌజ్ అండి ఇది. ఇది మంచి ఎమరాల్డ్ గ్రీన్ విత్ కల్నేత అన్నమాట. చాలా చాలా బాగుంది అండ్ మంచి లుక్ అన్నమాట. మీరు దీనిపైన ఫుల్ యాంటిక్లో జ్యువెలరీ వేసుకున్న, వడ్డానం పెట్టుకున్న చాలా బాగా కనిపిస్తుంది. ఎడ్జ్ బార్డర్ కూడా ఇవ్వచ్చు మీరు. ఎస్, ఆరెంజ్ షేడ్ లాగా ఇచ్చారు. సో దీనిలో మీకు సింగిల్ షేడ్లో కావాలనుకుంటే మీకు రెడ్లో కూడా అవైలబుల్ ఉందండి. దీనిలో వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొన్ని ఇది చూడండి, ఇది చాలా చాలా బాగుంది. దీంట్లోనే ఈ వెరైటీ అన్నమాట. ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తారా? చాలా బాగుంది. ఈ శారీ వేసుకొని దీని కాంబినేషన్గా బ్లౌజ్ చేయించుకొని ఈ శారీ డ్రైప్ చేసుకొని ఒక మంచి కాసుహారం, వడ్డానం, ముక్కుపోగు, స్పెక్ట్రమ్ అంటారు సంథింగ్, అలా వేసుకుంటే ఎంత బాగుంటుందంటే అమ్మవారి వైబ్ వస్తుందన్నమాట. అంత మంచి శారీ ఇది. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ శారీ. ఇందులో ఎక్కువ వెరైటీ నడిచేది వింటేజ్ పట్టు. వింటేజ్ పట్టు, yes. మొత్తం ఇదే నడుస్తున్నది. అవును. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఇందులో వెరైటీస్ చూపిద్దామా? ఇది పర్పుల్లో. పర్పుల్ ఇవన్నీ వింటేజ్ పట్టే. వింటేజ్ పట్టునే. ఇది ఒక వెరైటీ అన్నమాట. లైన్స్ వచ్చినాయి. ఇదేమో కాంట్రాస్ట్ వచ్చింది. సెల్ఫ్ వచ్చి కోర్ బార్డర్ అలాగ వచ్చింది. కోర్ బార్డర్ అలాగ వచ్చింది. ఓకే. ఇదేమో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. ఇది ప్లెయిన్ వస్తుంది, గ్యాప్ బార్డర్. ఓకే. ఇది ఒక థింగ్. ఇది క్రాస్ లైన్స్, లెహరియా స్టైల్. ఓకే. ఇది బూటా. ఇది చిన్న బూటా. ఓకే. ఇదంతా మనకి పట్టు సెక్షన్ అండి కంప్లీట్ గా. దీంట్లో వింటేజ్ పట్టు ఉంటాయి, టిష్యూ పట్టు ఉంటాయి, కంచి పట్టు, ఆల్ వెరైటీస్. ఓకే. సో మాకు ఒక ప్రాపర్ పట్టులో కూడా చూపించండి, వింటేజ్ కాకుండా. అంటే వెడ్డింగ్ కి అలా యూజ్ అవుతాయి కదా అట్లా. సో పట్టులో ఇంకో వెరైటీ అండి, వెడ్డింగ్ పట్టు, బ్రైడల్ పట్టు సారీస్. కంచిలో మీనా బూటా ఇది. ఓకే. ఇది పిచ్వాయి. ఇది పిచ్వాయి. ఇది కూడా పిచ్వాయి. ఓకే. ఇది కూడా పిచ్వాయి. ఇది పేపర్ టిష్యూ, అది మీనా బూటా. ఓకే. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. మొత్తం మీనా వస్తుంది, ఆల్ ఓవర్ మీనా. కలర్స్ కూడా దొరుకుతాయి మీకు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ శారీ అనమాట. బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ మంచి పర్పుల్ దాంట్లో వీవింగ్ అనమాట, బాగుంది. బ్లౌజ్ ఇది. ఓకే. ఇవి ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 48K నుంచి స్టార్ట్ ఉన్నాయి మేడం. ఓకే, 48,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఏంటంటే ఇది ప్యూర్ కంచి పట్టు పైన మీనా బూటా. ఓకే. సో నెక్స్ట్ పిచ్వాయ్ అన్నారు కదా, ఇది కూడా ఓపెన్ చేస్తా. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇది దీంట్లో లైట్ షేడ్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి, మన ఇండియన్ షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది మంచి పింక్ పైన ఈ విధంగా బర్డ్ డీటెయిలింగ్ అట్లా వచ్చింది. పిచ్వాయి డీటెయిలింగ్ అనమాట ఇదంతా. చాలా బాగుంది. బార్డర్లో డియర్ అండ్ ట్రీ వచ్చింది. యా, ఇది బ్లౌజ్. నైస్. కుట్టు బార్డర్ అదే, నాకు అదే అర్థమైంది, కుట్టు బార్డర్ అనమాట. సో ఇట్లా ఉంటుంది కుట్టు బార్డర్ అంటే. ఇవేంత రేంజ్ నుంచి ఉన్నాయి? ఇది 29 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మేము జస్ట్ లైట్ కలర్స్ వచ్చాయి, లైట్ కలర్స్. పేస్టల్ కలర్లో కావాలంటే పేస్టల్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది. మంచి పింక్కి ఇట్లా పర్పుల్ షేడ్ అనమాట, గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది ఇంకా లైట్ షేడ్, బేబీ పింక్కి ఈ విధంగా గోల్డిష్ ఆరెంజ్ ఆ బార్డర్ లాగా వచ్చింది అనమాట. సో 29 ఆ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి. నెక్స్ట్ టైం చూపిస్తున్నారు, అది చూపిస్తారా? ఓకే. ఇది పేపర్ టిష్యూ. పేపర్ టిష్యూ అంటే కంచి పేపర్ టిష్యూ ఇది. ఓకే. వీవింగ్ ఉంటుంది కంప్లీట్ గా, మొత్తం హ్యాండ్ వీవింగ్. ఇది కూడా లీఫ్ డిజైన్ వస్తుంది ఇట్లా. మెఫిల్ లీఫ్ ఏదో అంటారు కదా, కెనడియన్ లీఫ్. అదే బాగుంది, మంచి జీ పర్పుల్ అనమాట. సో ఇది బ్లౌజ్. ఇది ఒక్కసారి ఫుల్ ఓపెన్ చేస్తారా? ఓకే. మనకి అక్కడ లో నుంచి హై లాగా ప్యాటర్న్ వస్తుందండి. ఫుల్ వీవింగ్ అన్నమాట. ఇది పట్టులోనే ఫ్యాన్సీ టైప్. ఓకే. న్యూ డిజైన్ ఇది. యా, దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఇంకోటి రెడ్ వస్తుంది. సో వెరైటీస్ ఉంటాయా మళ్ళీ దీంట్లో? 2-3 డిజైన్లు ఉన్నాయి. ఓకే.
సో అవి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు, లేదంటే స్టోర్ విజిట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో పట్టులోనే ఇంకో వెరైటీ సెల్ఫ్ వస్తుంది మేడం. ఇది ఓకే, ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ మీనా బూటా వస్తుంది. సో ఇంతకు ముందు టిష్యూ అట్లా చూసాం కదా, ఇది పట్టు బై జరీ లాగా అట్లా వస్తుంది. ఓకే, ఇది ఓపెన్ చేయండి. రెడ్ వన్, మంచి మెరూన్ కలర్, డార్క్ రెడ్ మెరూన్ అట్లా అన్నమాట. బాగుంది. ఇది కూడా చిన్న డిజైన్ వచ్చి కంచి బార్డర్ లో పికాక్ వస్తుంది. వ్రతం లుక్ కానీ అట్లా మీరు దీన్ని రిక్రియేట్ చేసుకోవచ్చు, దేనికన్నా వాడుకోవచ్చు. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంది. దీంట్లో ఏం రేంజ్ స్టార్ట్ అవుతుంది? 20,000 కి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే, వెరైటీస్ అన్నమాట. దీంట్లో సెల్ఫ్ లోనే ఇది మంచి బ్లూ షేడ్ ఉంది కదా, లైట్ బ్లూ. ఓకే, వాటర్ బ్లూ షేడ్ లాగా వచ్చేసింది. మరి ఇదేంటంటారు? ఇది సిల్వర్ వచ్చింది మేడం. ఇది కంచిలో సిల్వర్ వచ్చింది. ఓకే ఓకే, సిల్వర్ వీవింగ్, సిల్వర్ గోల్డ్ వీవింగ్ ఎలా కావాలంటే అలా. ఓకే, యా, నైస్. మంచి బార్డర్ లో మీనా బూటా వచ్చింది. ఓపెన్ చేయండి. అది ఇది సిల్వర్ వచ్చి మీనా బూటా వచ్చింది. ఓకే, చెక్స్ లాగా వచ్చింది, క్రాస్ చెక్స్, ప్యారెట్. ఓకే, మంచి డిజైనర్ బార్డర్ అన్నమాట. కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయా? ఎన్ని కలర్స్ ఉండొచ్చు? 1-2 కలర్స్ వస్తాయి మేడం. ఓకే, సో మీకు దీంట్లో కలర్స్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో పింగ్ చేసేటప్పుడు దీని మీద సర్కిల్ చేసి లైక్ ఇది టిక్ చేసి పెట్టారనుకోండి కలర్స్, మీకు ఓపెన్ పిక్ పెట్టేస్తారు. ఓకే, అదేంటి? ఇది డార్క్ వైన్ కలర్కి బ్లూ, సీ గ్రీన్. ఓకే, నైస్. దీంట్లో కూడా ఉన్నాయి వెరైటీస్ అలాగ వస్తాయి. మీకు ఒక్కొక్కటే చూపించాను నేను. చాలా బాగుంది. యాక్చువల్గా పట్టు ఫీల్ అంటే నార్మల్గా మనకి వెయిట్ ఉంటుంది అట్లా అనిపిస్తుంది కదా, బట్ చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్లో ఉంది. వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఇట్లా ఫాల్ అయిపోతున్నాయి అనమాట. అంత బాగుంది, మెటీరియల్ అంత క్వాలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టిష్యూ చేసేది. ఓకే, టిష్యూస్ చూద్దాం. కంచి టిష్యూ. సో ఇది కంచిలోనే వెరైటీస్. కంచిలో పిటెడ్ వర్క్. ఇది స్కాలప్ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుంది. అది ఇదే పిటెడ్ వర్క్, పెట్టెడ్ పాయింట్. ఓకే, ఇది ఎంబ్రాయిడరీ. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ. ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ కాంచీవరం టిష్యూస్ ఉంటాయి కదండి, వాటిపైన ఈ వర్క్ అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఈ వర్క్ అనేది ట్రెండ్ అవుతుంది అనమాట. సో ఇది చూడండి, ఇది న్యూ వెరైటీ కంచి జార్జెట్. ఇది ఇక్కడంతా జార్జెట్ వస్తుంది, దానిపైన కాంతా స్టిచ్ లాగా, కాంతా చికెన్ కర్రీ అంటారు కదా, సో అట్లా వచ్చేసి ఇది మాత్రం ప్యూర్ కాంజీవరం బార్డర్ అండ్ పిటెడ్ వర్క్. ఇది వైన్ కలర్ పైన, అది బార్డర్ లో చూసాం కదా, ఇది ఆల్ ఓవర్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి అంటే దీనిలో వెరైటీస్ అయితే ఉన్నాయి, మేము ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాం. ఒకసారి ఓపెన్ చేయండి. మంచి ప్యూర్ టిష్యూ శారీ అనమాట. బ్రైడల్ శారీకి ఈ విధంగా వర్క్ ఇచ్చేసారు. సో మీరు జస్ట్ బ్లౌజ్కి కూడా ఇస్తారా వర్క్? బ్లౌజ్ కూడా వస్తుంది. ఓకే, ఇంకా మీరు వేరే వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే వర్క్ వేసుకొని మీరు హ్యాపీగా మీ వెడ్డింగ్ ఎంజాయ్ చేయవచ్చు. ఆ రోజు వెడ్డింగ్ డే రోజు కట్టేసుకొని. ఏం రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి? ఇది 35 నుంచి స్టార్ట్ ఉంది మేడం. మీకు 50 వరకు. 35 బడ్జెట్. వావ్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది, ఎందుకంటే బయట చాలా విన్నామన్నమాట లక్షల్లో ఇలాంటి శారీస్. ఓకే, నెక్స్ట్ ఇది ఓపెన్ చేయండి. ఆల్ ఓవర్ మంచి మరూన్ షేడ్కి వచ్చింది ఇది. వావ్, చాలా బాగుంది. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ఈ విధంగా జరీ వచ్చిన తర్వాత దీనిపైన పెట్టెడ్ పాయింట్ వర్క్ అనమాట. సో బాగుంది. ఇట్లా కూడా రిచ్ పళ్ళు వస్తుంది. యా, బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది ఇలా. ఓకే, ఓ అటు ఇదే బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది. మీకు వేరే బ్లౌజ్ వేసుకునేది అవసరమే లేదు, ఇంకా వర్క్కి అవసరం లేదు. జస్ట్ ఇది మీరు స్టిచ్ చేయించుకొని ఇది డ్రైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ ఇలా డిజైన్స్. ఓకే, ఇది బ్రైడల్కి ఇది కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఫుల్ టిష్యూ ఉంది కదా అండి ఇది, జంగల్ థీమ్ ఇది. ఓకే, ఇది బాడీ అండి. దానిపైన మనకి ఇది విధంగా హంస డీటెయిలింగ్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ సమ్ జంగల్ థీమ్ లాగా వచ్చింది అనమాట. చాలా బాగుంది, నైస్. బ్లౌజ్కి ఇట్లా వచ్చింది కదా, బ్లౌజ్ వర్క్ వచ్చింది మొత్తం ఇలా అండి. బ్లౌజ్కి వర్క్ ఎంత బాగుంది, ఒక మంచి గ్రాండియర్ శారీ లాగా అట్లా వచ్చింది అనమాట. మీరు దీనిపైన ఈ శారీ ఇలా డ్రైప్ చేసిన తర్వాత మీరు దీనిపైన డైమండ్స్ పెట్టుకున్నా, కుందన్స్ పెట్టుకున్నా, పోలికి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మంచి ఒక రిచ్నెస్ అయితే యాడ్ అయిపోతుంది ఈ శారీ వల్ల. సో దీంట్లోనే ఇట్లా డిజైన్ చేశారు అనమాట. సేమ్ డిజైన్ ఇది, కాకపోతే మనకి కలర్ కాంబినేషన్ వేరు. సేమ్ డిజైన్ ఇంతకుముందు చూసారు కదా, అట్లానే కలర్ కాంబినేషన్ వేరు. ఇది ఓపెన్ చేద్దామా? జార్జెట్ అన్నారుగా, అసలు ఈ వెరైటీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను.
చాలా మందికి తెలియదు ఇది, చాలా మందికి తెలియదు ఇట్లా ఉంటుంది. సీరియస్లీ అండి, నాకు కూడా తెలియదు ఇది చూసేవారికి. న్యూ వెరైటీ అన్నమాట. ఇది ఫినిషింగ్ ఇంతే ఉంటుందా? దీనికి ఏమైనా రోల్ చేయడం సంథింగ్ అట్లా? ఇలాగే ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. దీంట్లో ఉన్నాయా కలర్స్ ఏమన్నా? 2 కలర్స్ వస్తాయి. ఓకే, ఒకటి పర్పుల్, ఒకటి ఇది బ్లూ. ఓకే, లైట్ పౌడర్ బ్లూ షేడ్ లాగా వచ్చింది అనమాట. పీచ్ కలర్ బార్డర్, పీచ్ బార్డర్. వావ్, ఇది ఏం రేంజ్ ఉంటున్నాయి? ఇది వచ్చేసి మీకు 43 చైన్ అట్లా పడుతుంది. సేమ్ రేంజ్ అనుకోండి. ఇంత వర్క్ ఇంత డీటెయిలింగ్ ఉంది కదా, అసలు ఇది ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. పెట్టెడ్ పాయింట్ వర్క్ విత్ చాలా పట్టు సారీస్. ఎస్, ట్రెండీగా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. వింటేజ్ సారీస్, లేదంటే వింటేజ్ సారీస్ ఏమో బ్రైడ్ ఐ మీన్ పెళ్లి కూతురు రోజు, ఇలాంటివేమో పెళ్లి రోజు అలా బాగా కట్టుకుంటున్నారు అనమాట. రిసెప్షన్ కూడా చేయొచ్చు. బాగుంది, మంచి మెజెంటా పింక్ లో వచ్చేసింది. పర్పుల్ కలర్ పళ్ళు, బ్లౌజ్ కూడా. ఇదేం రేంజ్? ఇది కూడా అంతేనా? ఇది కూడా 42. ఓకే, ఇది ఎంబ్రాయిడరీ, స్కాలప్ బార్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది పిచ్ వై లాగా వచ్చేసింది టిష్యూకి. ఇది మీకు ఈ కలర్, ఈ డీటెయిలింగ్ ఎంతవరకు అర్థమవుతుందో, బట్ ఇది మన డైరెక్ట్గా చూస్తే చాలా చాలా ప్రీమియం ఉందండి. శారీ అయితే చాలా బాగుంది. ఒక మంచి శారీ. యాక్చువల్గా నేను వేసుకొని చూపిస్తాను, సో మీకు ఐడియా వస్తుంది. సరేనా? చాలా బాగుంది, నీట్గా. ఇంత వర్క్ ఉన్నా కానీ బట్ లైట్ వెయిట్లో ఉందండి. ఇట్లా మంచిగా ఫాల్ అవుతుంది శారీ అయితే. చాలా బాగుంది శారీ, నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ శారీస్ చూద్దాం. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, మన టెంపుల్లో దుర్గామాత అమ్మవారికి కావ్య శారీస్ నుంచి శారీస్ వచ్చాయన్నమాట. కలెక్షన్ అయితే వాటికి కూడా చాలా చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను రెగ్యులర్గా వాటి వీడియోస్ అయితే ఇస్తాను, సో చూసేయండి. కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఓకేనా, నెక్స్ట్ శారీస్ చూద్దాం. సో కంచిలోనే నెక్స్ట్ వెరైటీ. ఏం వెరైటీ అండి ఇది? ఇది మీనా బూటా వస్తుంది మేడం, కంచిలా. ఇది జంగల్ థీమ్ వస్తుంది మేడం. ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. జంగల్ థీమ్, అసలు పట్టులోనే వెరైటీస్ అన్నమాట. ఎంత బాగుంది అసలు. స్పెషల్ శారీ అండి. స్టోరీ టెల్లింగ్ అంటారు కదా, యూజువల్గా మనం పెయింటింగ్లో చూస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా వీవింగ్. మీకు ఒకసారి వెనకాల చూపించేస్తాను. సో ఇట్లా ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుందన్నమాట. మీకు ఇది తట్టదు, లేవదు, ఏమి కాదు. లాక్ ఉంటుంది. ఇంటర్లాక్. చాలా క్లాస్ పీస్. పళ్ళు అండి, రిచ్ పళ్ళు వస్తుంది. యా, బ్లౌజ్ కూడా మీకు రిచ్ జకార్డ్ వస్తుంది. చాలా బాగుంది. ఇది మంచి హైనెక్ పెట్టించుకొని శారీ డ్రేప్ చేసుకొని అంటే బ్రైడల్కి అయితే మీరు ఆర్నమెంట్స్ మీ ఇష్టం, బట్ స్టేట్మెంట్ జ్యువెలరీ వేసుకొని ఒక బ్రైడ్ మేడ్ కానీ బ్రైడ్ ఇన్లాస్ బ్రైడ్ సైడ్ ఎవరైనా వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ. ఏం రేంజ్ ఉన్నాయి ఇవి? ఇది వచ్చేసి మీకు 62,400 మేడం. ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా అంతా ఉందన్నమాట, దాంట్లో వర్త్ ఉంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ మేడం. 1 గ్రామ్ గోల్డ్. ఓకే, ప్యూర్ ఉంటుంది. గోల్డ్ రేట్ పెరిగిందని శారీ రేట్ పెంచేసారా? హ్యాండ్ వీవింగ్ ఇది మొత్తం. ఓకే, ఇక చూసి నాకు ఇరాక్ జర్రా ఇది గడిజే ఇది ఉదయ్. నెక్స్ట్ ఇది బార్డర్ వచ్చిందా దీనికి? ఓకే, సేమ్ ఇది కూడా అంతే జంగల్ థీమ్ వచ్చింది, కాకపోతే ఇదేమో బాగుంది. ఇది ఫాల్ ఉంది అంటే అది కొంచెం ఇంకా టిష్యూ ఉండడం వల్ల అలా ఉంది. ఓకే, కానీ చాలా బాగున్నాయి, బాగుందండి. యా, బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ ఇది పైతానీ స్టైల్ వస్తుంది. ఓకే, కంచిలో పైతానీ స్టైల్. నైస్, న్యూ డిజైన్ ఇది. న్యూ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. మొత్తం గోల్డ్ అన్నమాట, బాగుంది. ఎడ్జ్ బార్డర్ వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. ఓకే, నైస్. ఇంకా ఇవి కొంచెం రెగ్యులర్ డిజైన్స్ ఉన్నాయి. ఇగో ఇది ఒకటి మీనా బూటా, ఇది కూడా చాలా క్లాసీ పీస్. ఇది మెంతి ఎల్లో కదా, మెంతి ఎల్లోకి బ్రింజాల్ షేడ్ లాగా వస్తుంది. కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది. లేదు ఇది పైకి, అది కిందకి. సారీ, కింద పైన ఇట్లా
మంచి మెంతి ఎల్లో ఉంది కదండి, దానికి ఈ విధంగా వాయిలెట్ బార్డర్ అన్నమాట. బాగుంది, మీనా బూటా, మంచి ఫాల్ ఉంది. అది ఇంకోటి ఏంటంటే ఈ శారీ ఎట్లా డ్రేప్ చేస్తే అట్లా కూర్చుంటుంది అనమాట, మంచి ఇట్లా. ఓకే, సో పట్టులో అయితే నేను వెరైటీస్ చూసానండి, పైతాని కూడా చూసాం కదా. కొంచెం ఫ్యాన్సీలో కూడా చూడాలనిపించింది, సో నేను చూస్తాను, మీకు చూపిస్తాను, చూసేద్దాం. ఏం నేను స్టార్ట్ అవుతున్నాయండి మేడం? మనకి ఫ్యాన్సీలో 1000 నుంచి స్టార్ట్ ఉన్నాయి మేడం. మనకి క్యాజువల్ నుంచి పార్టీ వేర్ హై రేంజ్ వరకు ఉన్నాయి మేడం. మనకి ఫ్యాన్సీ వచ్చేసి పార్టీ వేర్ మనకి ఇలా కావాలంటే డిఫరెంట్ గా. ఓకే, ఇది మైసూర్ సిల్క్ మేడం. మనకి మీనాకారి వచ్చేసి బూటేస్ వచ్చేసి సెంటర్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటది మేడం. ఓకే, చాలా బాగుంటది ప్యాటర్న్ కూడా. చూడండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా. ఎస్ మేడం. సో రన్నింగ్ కలర్ మేడం ఇది ఇప్పుడు. సో మనకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి దీనికి బార్డర్ వస్తుంది మేడం. ఏం రేంజ్ ఉంది ఇది? మనకు 5600 6000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంది మేడం ఫ్యాన్సీలో. దీనిలో వెరైటీస్ ఉంటాయి, దీంట్లో మనకు వెరైటీస్, కలర్స్, డిజైన్స్. ఓకే, సో మేము చూపించే వాటిల్లో మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. ఇది కూడా అంతే. సో ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ లాగా. ఓకే మేడం. యా, సో ఇది మనకి షిఫాన్ లో మేడం, బాందీ ప్రింట్, క్రాస్ లైన్స్, నైస్. ఇది కూడా సెంటర్ బార్డర్స్. ఇది కూడా మనకు మంచి మీనాకారి బార్డర్ వచ్చేసి మేడం డిఫరెంట్ గా ఉంటది. నైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సిల్క్ మేడం. ఫ్యాన్సీ సిల్క్ లోని చెక్స్ బార్డర్స్, బూటాకారి, మీనాకారి, సింగిల్ బ్లౌజ్, బూటా బ్లౌజ్. కలర్స్ ఉంటాయా మేడం? అన్నిట్లో మనకు 5-6 కలర్స్ చూపిస్తాను మేడం. ఓకే, కలర్ నాకు. సో ఇందులో మనకి 3 షేడ్స్ మేడం. ఓకే, సో దీనిపైన ఫ్లాట్ 15% ఆఫ్. 25 అక్టోబర్ 2 వరకు. ఓకే మేడం. ఓకే, సో మనకి ఏంటంటే వీటిపైన ఫ్లాట్ 15% ఆఫ్ ఉందండి. సో దసరా వరకు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా మొత్తం ఫ్యాన్సీదే, చాలా ఉన్నాయి. ఇది ఒక్కసారి చూపించండి. వైటా? క్రీమ్, మిల్కీ క్రీమ్, నైస్. మీనాకారి బార్డర్. ఇదేంటి ఫ్యాబ్రిక్? ఫ్యాబ్రిక్ మనకి గ్లాస్ టిష్యూ మేడం, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ మెటీరియల్. బాగుంది, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇది రెడ్ పింక్. ఇది మనకి చందేరి సిల్క్ మేడం. ఇది కూడా మనకు ఫాలింగ్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్ లో. ఇప్పుడు ఇది ఇట్లా లైన్స్ లేకుండా లైన్స్, కొంచెం సన్నంగా కనబడే ఆస్కారం ఉంటుంది అనమాట. బాగుంది. ఇదేం రేంజ్ లో ఉంది? ఇది కూడా మనకు 5195 మేడం. కలర్స్ ఉన్నాయి దీంట్లో? కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే, అది ఇది మనకి బూటా వచ్చేసి జాలీ డిజైన్ అంటారు మేడం. కాశ్మీరీ వర్క్ ప్యాటర్న్ లో. చాలా బాగుంది కదా. ప్లెయిన్ బ్లౌజ్. బాగుంది. దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? లేదు మేడం, ఇది సింగిల్ మోడల్. బాగుంది, ఇది పక్కన పెట్టండి. ఓకే మేడం. ఇంకేమున్నాయి వెరైటీస్? ఇందులో మనకి ఇట్లా టిష్యూ, పార్టీ వేర్, వర్క్. ఓకే, వర్క్ లో మనం. నాకు ఇట్లా అండ్ ఇట్లా వెరైటీస్ చూపించండి, దీంట్లో ఏమన్నా ఉంటే. ఓకే మేడం. ఆరెంజ్ కావాలి. అది మనకి ఇది జార్జెట్ బనారస్ మేడం. ఇందులో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. ఓకే, ఇంకోటి ఇది బూటా బార్డర్, కడి జార్జెట్ లాగా వచ్చింది కదా. సాఫ్ట్ ఉంది, ఇది సాఫ్ట్ మెటీరియల్ మేడం. ఓకే, ఇందులో కూడా ప్యూర్ జార్జెట్స్ ఇవి. మళ్ళీ ఇది మనకి షిఫాన్ మేడం, జిగ్జాగ్ డిజైన్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటది. ఇది కూడా మనకి. ఇదేం రేంజ్ ఉన్నాయి? ఇది కూడా సార్ మనకు 5400 ఆ రేంజ్ లో మేడం. అది వైన్ కలర్, అది ప్యూర్ జార్జెట్. ఓకే, వావ్, ప్యూర్ జార్జెట్ మేడం. జార్జెట్ సాఫ్ట్ మెటీరియల్. నైస్. సో బాగుంది. మేడం మోడల్ ఇందులోనే మనకి షేడ్స్. ఓకే, పింక్, రాణి పింక్ అండ్ ఇది బాగున్నట్టుంది కదా. ఫ్యాంట్ ఆరెంజ్ లాగా వచ్చింది. ఇది రన్నింగ్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అన్నమాట ఇప్పుడు ఆరెంజ్. ఇదేంటి ఫ్యాబ్రిక్? ఏంటిది? టిష్యూ లాగా ఉంది. టిష్యూయేనా?
ఓకే ఎక్తారా బనారస్లోనే మనకు సెమీలో మేడం. ఓకే, సో అది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే మనకు ఇలా వెళ్ళొచ్చు. స్టోరీ టెలింగ్ లాగా ఉంది. అక్కడ చూసాం కదండి సేమ్ మనకి ఎక్తారా బనారస్ పట్టులో. సో దాంట్లో ఇది వెరైటీ అన్నమాట, అంటే సెమీలో ఇది. అది మనకి ఒరిజినల్, అది ఒరిజినల్, మనకి ఇది సెమీ. జార్జెట్ లోనే మనకి డిఫరెంట్ ఫ్యాన్సీలో ఇంకెక్కువ వెరైటీస్ ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి మేడం వెరైటీస్. జస్ట్ నా షేడ్ కి ఇట్లా పీచ్ లాగా వచ్చి పీచ్ కాంబినేషన్. ఇది కూడా బాగుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? సింగిల్ పీస్ మేడం. ఓకే. ఓ ఇవన్నీ సింగిల్ పీసెస్. సింగిల్ పీస్ నచ్చినాయి అని సింగిల్ పీసెస్ ఉంటున్నాయండి. కొన్ని కేటలాగ్ పీసెస్ ఉంటాయి కదా, సింగిల్ పీసెస్. ఓకే, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఇలా బనారస్ లో ఫుల్ వీవింగ్ ఉంటాయి కదా. ఓకే, అదా? ఇదేంటి? ఇది మనకు షిఫాన్ లో బాంది ప్రింట్స్ మేడం. దీనిలో కలర్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం కలర్స్. బాగుంది, ఇది కూడా కలర్ బాగుంది బాబు. కలర్ బాగుంది కదా వినీత్, కలర్ బాగుంది కదా మేడం. ఇది మనకు డిఫరెంట్ వెరైటీ గ్లాస్ టిష్యూ మేడం. గ్లాస్ టిష్యూ. ఇది ఏంటి? చాలా లైట్ వెయిట్. ఓకే, మళ్ళీ చెప్తామా? ఓకే, ఇదేంటండి? టిష్యూ మేడం. టిష్యూ పైన ఇది మనకి ఇది హ్యాండ్ వర్క్ మేడం. పీతా వర్క్ ఏదో అంటారు కదా, సేమ్ అట్లా కుటై వర్క్. ఇది హ్యాండ్ వర్క్. ఓకే, ఇది ఉండండి, ఇవి ఇక్కడ వచ్చాలి. యా, ఇది ఏం రేంజ్ లో ఉందండి? ఇది మనకు 10+ అలా వస్తాయి మేడం. ఓకే, ఇది కూడా బాగుంది. కోరానా? కోరా మేడం. ఆర్గాన్జా కోరా. ఆర్గాన్జా కోరాలో మనకు ప్రింటెడ్. ఇది పెద్ద డిజైనర్ దగ్గర ఉంటుంది కదండి, అలాంటి డిజైన్ అన్నమాట. మరి దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? బూటా. బూటా బ్లౌజ్ మేడం. సో దీనికి బ్లౌజ్ ఏమో బూటా లాగా. బూటా బ్లౌజ్. ఓకే, నైస్ నైస్. సో ఇవన్నీ వెరైటీస్ అన్నమాట. నాకైతే అది చాలా నచ్చింది. ఓకే మేడం. థ్రెడ్ వర్క్ కూడా ఉందా? చికెన్ కర్రీ వర్క్ లో మనకు లైట్ స్టోన్ వర్క్, బార్డర్ వచ్చేసి. ఎవరైనా హెవీ వద్దంటే సింపుల్ లైట్ వర్క్ మేడం. ఓకే, సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి తీస్తుంటే, బట్ మనకి టైం లేదు కదా, జస్ట్ చూడడానికి కూడా వచ్చాం. ఇది కూడా చాలా బాగుంది కదా, అప్లిక్ వర్క్ మేడం. చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ నాకైతే పట్టులో నచ్చింది, ఇక్కడ కూడా నచ్చింది. సో ఫైనల్గా ఒకటే. ఓకే కదా. 1 million zillion jillion dillion cotillion times later. ఇప్పుడు అసలైన కన్ఫ్యూషన్ స్టార్ట్ అయిందనమాట. ఇన్ని చూసాం, ఇన్ని వెరైటీస్ చూసాం, ఏం తీసుకోవాలి అనేది స్టిల్ క్వశ్చన్ మార్క్ నా ఫేస్ అయితే. సో కెమెరా వెనక ఉన్న మా ఆయన్ని అడుగుదాం. వినీత్ ఏం చెప్దాం? ఏం చూసావు? ఏం నచ్చింది? అన్నీ నచ్చినాయా? అవునా? కానీ ఏదో ఒకటే కొనాలి. కొనాలి కొంచెం డెప్త్గా చెప్పు. ఎస్ ఎస్. నువ్వు ఊరుకో కదా, ఏదో 4 సెలెక్ట్ చేసి ఉంటావు కదా. ఆల్రెడీ సెలెక్షన్ చేసింది. సో నేనైతే ఈ సారీ సెలెక్ట్ చేశాను అనమాట. నాకు ఈ సారీ చాలా చాలా నచ్చేసింది, అండ్ మై బడ్జెట్ ఆల్సో. ముగ్గు డిజైన్ వచ్చి వింటేజ్ గ్యాప్ బార్డర్, ఎడ్జ్ బార్డర్ వస్తుంది. సో మీకు నచ్చిందా? ఐ మీన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నేనైతే బిల్ పే చేసేసి ఈ శారీని తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ గారు, మంచి కలెక్షన్. థ్యాంక్ యూ. సో కొత్తపేట అండ్ అస్సినాపురం. యా, యాక్చువల్గా ఈ కలెక్షన్ అంతా మనం కావ్య శారీస్ అండ్ డిజైన్స్ నుంచి చూస్తున్నాం అనమాట. నేను ఫస్ట్ కొత్తపేట బ్రాంచ్ నుంచి ఈ కలెక్షన్ చూపిస్తున్నాను. వీళ్ళకి ఇంకొక బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హస్తినాపురంలో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇలాంటి కలెక్షన్ ఉంటుంది. సేమ్ మనకి ఆఫర్ ఇక్కడ అక్కడ రన్ అవుతుందండి. ఫ్లాట్ 15% ఆఫ్ మీరు ఏ శారీ తీసుకున్నా ఈ దసరా వరకు అనమాట. సో ఇదైతే నోట్ చేసుకోండి. మనకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది, అండ్ మీరు స్టోర్ విజిట్ అవ్వచ్చు. ఇన్స్టా ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఉంటాయి. వ్యాలెట్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు వచ్చి హ్యాపీగా మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు.
సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కావ్య సారీస్ అండ్ డిజైనర్స్. బాయ్.